బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్ అన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఎంపీ కేవలం సీఎం చంద్రబాబు నాయుడుపై నమ్మకం, మంత్రి నారా లోకేష్ కృషితోనే విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13.25 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు దేశంలోనే మెరుగైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఏపీ నిలబడుతోందన్నారు. హరి గారికి, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ అశోక్ గారికి, విజయలక్ష్మి గారికి, బికే నాని గారికి, రమాదేవి గారికి, అలాగే యాదవ్ యూత్ ప్రెసిడెంట్ అశోక్ గారికి, రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి, కృష్ణ గారికి, మహేష్ యాదవ్ గారికి, అలాగే అందరికీ వేదిక ఉండే పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మీరందరూ ఆలోచించండి. మీరందరూ గెలిపించారు. మీ అందరినీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పారు. మీ మాట, మీ గౌరవం నిలబెడతానని చెప్పారు. ఇవాళ ఎక్కడ కానీ ఆల్రెడీ ఎగ్రేషన్ పీరియడ్ కూడా పనిచేస్తానని కూడా మీ అందరినీ చెప్తున్నాం. ఇవాళ మీరు చూస్తే ఏలూరు పార్లమెంట్ లో ఎప్పుడు లేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలలో ఏమేమి చెప్పామో, ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏమేమి చెప్పామో ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా శభాష్ అనిపించేట్లు కూడా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు చూస్తే ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఎప్పుడో 5 ఏళ్లలో ఎప్పుడు లేని పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింటే సెంట్రల్ గవర్నమెంట్ తో సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు 6,000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరాన్ని గాడిలో పెట్టాం. ఇవాళ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం కూడా పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే మీరు ఇవాళ చూస్తే ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో కానివ్వండి, పైకూరులో కానివ్వండి, ఎంపట్లో కానివ్వండి, రాజమహేంద్రవరం డిపాజిటర్ల హక్కుల రక్షణ కోసం రూపొందించిన మీ డబ్బు మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఉడ్గామ్ పోర్టల్పై అవగాహన పెంచేందుకు కలెక్టర్ కీర్తి చేకూరి గోడ ప్రతిని ఆవిష్కరించారు. గత 10 ఏళ్లుగా చురుకుగా లేని బ్యాంకు ఖాతాల్లో దేశవ్యాప్తంగా 67,000 కోట్లకు పైగా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నట్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోనే 97 కోట్లు పెండింగ్ లో ఉండగా 5 లక్షల వ్యక్తిగత ఖాతాలు, 20,000 పరిశ్రమల ఖాతాలు, 5,000 ప్రభుత్వ ఖాతాలు ఉపయోగంలో లేవన్నారు. ఖాతాదారులు, నామినీలు సరైన పత్రాలతో క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు లాంచ్ చేయడం జరిగిందండి. ఇది యువర్ రైట్. ఆపరేట్ చేయకపోతే మనమైనా, మన పేరెంట్స్ అయినా, మన ఇన్స్టిట్యూషన్ అయినా ఎవరైనా సరే ఆపరేట్ చేయకపోతే ఆ అమౌంట్ డెఫ్ అకౌంట్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ అని చెప్పని ఒక అకౌంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయడం జరిగింది 2014. ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా మీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఆ అమౌంట్ ని క్లెయిమ్ చేయడం కోసం నిరంతరంగా బ్యాంక్స్ నుంచి చేసుకోవచ్చు. బట్ కానీ అది ఈ రోజుని దేశవ్యాప్తంగా 67,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి అమౌంట్. అంటే దాదాపు 1,50,000 అకౌంట్స్ లోని 67,000 కోట్ల రూపాయలు దేశంలో ఉండిపోయింది అలా ఎవరు క్లెయిమ్ చేయకుండా. మన డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 97 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయి, ఇండివిజువల్ అకౌంట్స్ దాదాపుగా 5,10,000 అకౌంట్లు, అలాగే ఇండస్ట్రీస్ కి సంబంధించి 20,000 అకౌంట్లు, గవర్నమెంట్ సెక్టర్ కి సంబంధించి దాదాపుగా ఒక 3,000 అకౌంట్లలో 4 కోట్ల రూపాయలు అలాగే నిరంతరంగా ఉండిపోయింది. సో దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ని అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 లోపల ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ నుంచి మీకు మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్ అనుగుణంగా మీరు ఎవరైనా సరే మీ అకౌంట్స్ మీరేమే కాకుండా మీ పేరెంట్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరైనా అది క్లెయిమ్ చేయకుండా ఉంటే కనుక మీరు బ్యాంక్ అప్రోచ్ అయ్యి మీ కేవైసీ అంటే మీ పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే రాజమహేంద్రవరం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, జీవకారుణ్య సంఘం
స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమాలను సందర్శించారు. వృద్ధులకు ఉచిత న్యాయ సేవలు, హక్కులపై అవగాహన కల్పిస్తూ పిల్లలకు ఆస్తినిచ్చి నిర్లక్ష్యం ఎదురైతే 90 రోజుల్లో ఆస్తి తిరిగి పొందే హక్కున్నట్లు తెలిపారు. వృద్ధుల సంక్షేమం కోసం లీగల్ వాలంటీర్ల ద్వారా వెంటనే స్పందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈవో తారకేశ్వరరావు, డాక్టర్ అశోక్ కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం పీహెచ్సీలో ప్రపంచ పూర్వకాల శిశు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రోగ నిరోధక విభాగ అధికారిని డాక్టర్ బి శ్రీదేవి మాట్లాడుతూ 36 వారాల ముందు ప్రసవాలు తల్లి శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఇలాంటి గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు. నవంబర్ 15 నుండి 21 వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు ప్రతి శిశువు కోసం ప్రతి స్పర్శలో జాగ్రత్త నినాదంతో జరుగుతున్నాయన్నారు. పుట్టిన వెంటనే శిశువుకు శూన్య మోతాదుల టీకాలివ్వడం, గంటలోపే తల్లిపాలు పట్టించడం ముఖ్యమన్నారు. ఆశా ఏఎన్ఎంలు 28 రోజుల్లోపు శిశువులను సందర్శించి సూచనలివ్వాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం ఆర్టీఓ ఆర్ కృష్ణానాయక్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను సమయానికి నిర్లక్ష్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన 7 అర్జీలను స్వీకరించారు. రిజర్వ్ సమస్యలు, పట్టాదారు పాస్బుక్ సవరణలు, భూ సంబంధిత ఇబ్బందులపై వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలన్నారు. ప్రజల సంతృప్తే ప్రభుత్వంపై విశ్వాసానికి దారితీస్తుందని ఆర్టీఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎందుకు అలా ఇచ్చారు? మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేశారు సార్. మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేస్తున్నారు. మన జనవరి కానీ మార్చి ఏ రోజు లేకుండా మొత్తం అంతా ఒక పేరులో పెట్టేస్తున్నారు. సార్ మాట్లాడము. ఎందుకు అలా ఇచ్చారు? మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేశారు సార్. మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేస్తున్నారు. మన జనవరి కానీ మార్చి ఏ రోజు లేకుండా మొత్తం అంతా ఒక పేరులో పెట్టేస్తున్నారు. సార్ మాట్లాడము. ఎందుకు అలా ఇచ్చారు? మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేశారు సార్. మొత్తం భూమి అంతా ఒక పేరులో పెట్టేస్తున్నారు. మన జనవరి కానీ మార్చి ఏ రోజు లేకుండా మొత్తం
దేశంలో విశాఖపట్నం త్వరలో గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో జరిగిన సిఐఐ ఐఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో పాల్గొనొచ్చిన అనంతరం పార్వతీపురం కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు భారీగా హాజరై కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో 13 లక్షల కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లో 613 ఒప్పందాలు కుదుర్చుకుని 17 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేసిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. మీ అందరికీ తెలిసిందే, సిఐఐ వాళ్ళు 30వ సమిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఏ సంయుక్తంగా చేసిన ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో, ఒకే ఒక మాట, అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్పులు తీసుకొచ్చేదాన్ని దిశ మార్చే సమిట్గా నేను భావిస్తున్నాను. 639 ఎంఓయూలు, 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంటు, దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు. ఇది జనరల్గా చెప్పాలంటే 17 నెలల్లో, ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ చేయాలంటే అది నాట్ ఏ జోక్. మునుపెన్నడూ లేని విధంగా 16 నెలలు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు తట్టని ఒక కంపెనీ డోర్ లేదు, ఎక్కిన మెటీరియల్ కూడా లేదు, అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దిశ మార్చగలుగుతాయనని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం పెట్టుబడుల వర్షాన్ని కురిపించడానికి జరిగింది. అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం ఈ సిఏ సమిట్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా చూసాం. మీరు అందరూ గమనించుంటే గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సమిట్ వైజాగ్లోనే జరిగింది. పార్వతీపురం మండలం పెద్దమరికి పంచాయతీ గ్రామానికి చెందిన మండంగి భాస్కర్రావు మందు మాన్పిస్తామని చెప్పి ఎన్జీఓ హోంలో చేరిన తర్వాత శవంగా ఇంటికి చేరిన ఘటనపై గిరిజన ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్రావుతో పాటు గ్రామానికి చెందిన 2 వ్యక్తులు జిల్లాలోని వైకేఎం కాలనీలో ఉన్న ఎన్జీఓ హోంను సందర్శించినట్లు సమాచారం. అయితే ఆరోగ్యం సరిగా లేదంటూ వెళ్లిన భాస్కర్రావు నిదానంగా మరణించి ఇంటికి చేరడం భార్య పిల్లలను అనాథలుగా మార్చిందని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని గిరిజన సంఘాలు కోరారు. భాస్కర్రావు భార్య బిడ్డను ఆదుకోవాలి, భాస్కర్రావు భార్య బిడ్డను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆయన పేరు మండంగి భాస్కర్రావు. ఆయన్ని మాన్పిస్తామని తీసుకెళ్ళి సవాన్ని చూపించారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు వెనక ముందు ఎవరూ లేరు. మా బాబు వికలాంగులు. భాస్కర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసై ఉన్నాడు. అయితే పార్వతీపురం పట్టణంలోని వైకేఎం కాలనీలో ఏర్పాటు చేసిన ఒక ఎన్జిఓ హోమ్, ఎవరైతే ఎన్జిఓలు నడుపుతున్నారో డ్రగ్స్ కంట్రోల్ చేస్తామని చెప్పేసి ఆ వసతి గృహాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వస్తే మద్యం మానిపిస్తాము, ఆరోగ్యంగా పంపిస్తామని నమ్మబలికి ఆ యువకుడు అక్కడ చేరే విధంగా చేశారు. తీరా గురువారం నాడు చేరిన కుటుంబ సభ్యులకు కానీ గ్రామ పెద్దలకు కానీ వాస్తవాలు చెప్పకుండా కేవలం అనారోగ్యం అని చెప్పేసి వాళ్ళు ఎన్జిఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అయితే భార్య కానీ ఆ గ్రామ పెద్దలు కానీ యువత కానీ ఈ మృతిపై, భాస్కర్రావు మరణంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హోంలోనే ఏదైతే వసతి గృహం ఏర్పాటు చేసిందో ఎన్జిఓ అనేటువంటి సంస్థ, ఆ సంస్థ హోంలోనే మృతి చెందారనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో భాస్కర్రావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం నిడగల్లు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యే జోగరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ప్రజల బాగోగులు పట్టించుకొని కూటమి ప్రభుత్వం నచ్చలేదని, ప్రజానాయకుడు అంటే ఎలా ఉండాలన్న దానికి జోగరావు మంచి ఉదాహరణ అని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారితో నేరుగా మమేకమై ముందుండే నాయకత్వంపై నమ్మకం పెరగడంతో తాము సమిష్టిగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు నిడగల్లు గ్రామ ప్రజలు వెల్లడించారు. పట్టణం నడిబొడ్డున సర్వే నెంబరు 411లో 8 ఓ వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొని 411లో 9లో 1200 గజాలని లక్కీ షాపింగ్ మాల్ చెప్పి ఆ షాపింగ్ మాల్ విక్రయించడం జరిగింది. ఆయనకు ఉన్నది 400 గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేసింది 1200 గజాలు చేశారు. ఆక్రమించింది దాదాపు 2500 గజాలు ఆక్రమించారు. ఇందులో వరహాలగడ్డ సుమారు 1200 గజాలు దాటి ఆక్రమణకు గురైంది. దీని మీద సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము దశలవారీగా పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితంగా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఏదైతే ఆక్రమణ చేశారో ఆక్రమణ చేసిన స్థలాన్ని 1200 గజాలని వికటించడం అనేది జరిగింది. మేము కోరుతున్నది ఈరోజు ఈ రకంగా ఈ స్థలమే కాకుండా మొత్తం పార్వతీపురం పట్టణంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వరహాలగడ్డ పూర్తిగా ఆక్రమణ జరిగింది. ఇందులో అనేక మంది పెత్తందారులు ఉన్నారు, అనేక మంది భూస్వాములు ఉన్నారు. వాళ్ళకి జడిసి ఈవేళ రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ వాటన్నింటినీ కూడా వికెట్ చేర్చడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు దృష్టి పెట్టి వరహాలగడ్డ ప్రారంభించిన దగ్గర నుంచి పార్వతీపురం చివరి వరకు కూడా సమగ్ర సర్వే చేసి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆ ఆక్రమణలన్నీ తొలగించాలని కోరుతున్నాం. అలాగే ఇవాళ ఎక్కడైతే ఆక్రమణ తొలగించిన స్థలం ఖాళీ స్థలం ఉందో ఆ స్థలాన్ని పార్వతీపురం, కోనేరు, ఒరిస్సా మీదుగా రాయ్పూర్కు వెళ్లే నేషనల్ హైవే గోతులమయంగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా రోడ్ల పరిస్థితి మారలేదని, ఆర్ఎండ్బీ అధికారులు చేస్తామని చెప్పే మాటలు తప్ప పనులు ప్రారంభించలేదని విమర్శించారు. వేల కోట్ల నిధులు మంజూరైనా ఎలాంటి పనులు జరగకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. గతంలో నిలదీసిన నాయకులు ఇప్పుడు మౌనం పాటించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెలాఖరులోపు రోడ్డును బాగు చేయకపోతే ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరమ్మతుల పనులు చేపడతామన్నారు. ఇదండి గొయ్యి చూడండి, ఎంత పెద్ద గొయ్యి ఇదండి. ఇదండి గొయ్యి ఎంత గొయ్యి ఉందండి. ఈ గొయ్యిలో పెద్ద పెద్ద కోతుల్లో ఇప్పటికీ అనేక మంది వాహనదారులు అందరూ పడిపోయి చచ్చిపోయినారు. మేము కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి ఇచ్చాము. మరి ఎంతకంటే వ్యాప్తి భూమి చూడండి, భూమి 4 కోట్లు మంజూరయ్యేవే మరమ్మతుల పనులు చేపడతామన్నారు. ఇప్పటికే 4 నెలలు అయిపోతుంది. ఈ కోతులకు అప్పరు ఏటి లేదు. మొన్న వర్షానికి మొత్తం కోతులు అయిపోయినాయి. అర్థం దగ్గర, గంగరావతి దగ్గర, జంజవతి దగ్గర, తోడపల్లి దగ్గర పెద్ద పెద్ద కోతులు అయిపోయినాయి. ఈ కోతులు కప్పే పరిస్థితి లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ కోతులన్నీ కూడా ఈ నెల 30వ తేదీ లోపులోనే తప్పకపోతే 29 తేదీన అధ్యక్షున ఈ కొమరడ మండల కేంద్రంలో ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఎంత ఘోరం, ఎంత అన్యాయం. గత సంక్రాంతి కన్నా మళ్ళీ సంక్రాంతి వచ్చింది, మళ్ళీ పన్నులు పరిస్థితుంది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఏటు భరోసా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత చేత పండుగ కన్నారు గోతులు కప్పుతామని, మళ్ళీ పండుగ వచ్చింది, ఏటి లేదు. ఇప్పటికైనా చెప్తాము. ఈ నెల డిసెంబర్ 29వ తేదీ, నవంబర్ 29వ తేదీ లోపుగానే ఈ మరమ్మతు పనులు చేపట్టి ఆ 4 కోట్లు విడుదల చేసి మరమ్మతు పనులు చేపట్టకపోతే 30వ తేదీన పెద్ద ఎత్తున కొమరడ మండల కేంద్రం ఆందోళన చేస్తాం. ఈ ఆందోళన ఎవరికి ఏది జరిగినా పూర్తి బాధ్యత రోడ్ల పనుల శాఖ అధికారులే. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామ రైతులు చేసిన ఫిర్యాదుతో ప్రైవేట్ కంపెనీ విత్తనాలతో సాగు చేసిన వరి పంట ఆశించినంత దిగుబడి రాకపోవడంతో జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ సమీక్ష క్షేత్ర పరిశీలన చేపట్టింది. రైతుల పొలాల్లో వరి పంట పెరుగుదల దశలు, చీడపీడల స్థితి, పిలకల సంఖ్య, పంట అభివృద్ధిలో కీలక అంశాలను శాస్త్రీయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కె రాహుల్ విష్ణకర్మ, డాక్టర్ ఏ నిర్మల, సహాయ సంచాలకులు ఆర్ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
సీడ్ ప్రొడక్షన్కి 2 రకాల విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఆ 2 రకాల విత్తనాలు 50 ఎకరాలు ఒక దగ్గర 50 ఎకరాలు ఒక దగ్గర ఇవ్వడం జరుగుతుంది. అయితే గత 10 రోజుల క్రితము రైతులు చేగుంట వ్యవసాయ అధికారికి మాకు ఈ విత్తనాలు ఇచ్చిన దాన్ని బట్టి ఆ విత్తనాలు మాకు దిగుబడి రాలేదు, మేము నష్టపోతున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ బేస్ మీద నేను జిల్లా వ్యవసాయ అధికారిగా ఆల్రెడీ ఎవరైతే రైతులు వేశారో ఆ రైతులు పొలాలన్నీ సందర్శించడం జరిగింది. దాంతోపాటు ఇది జిల్లా వ్యవసాయ అధికారిగా కాకుండా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది శాస్త్రవేత్తలకు లేఖ రాయడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలతో పాటు అలాగే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి, అలాగే సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ప్రతినిధి, దాంతోపాటు మా వ్యవసాయ అధికారి సిబ్బంది కూడా. కోరుట్లలో సిపిఐ ప్రచార జాతకు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో ఆహ్లాదకర స్వాగతం లభించింది. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 1925 డిసెంబర్ 26న స్థాపించబడిన సిపిఐ శతవత్సర్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్లలో ప్రజా చైతన్య యాత్ర కొనసాగిందని, వర్గ దోపిడీ, పెట్టుబడి విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసిన పార్టీ అని పేర్కొన్నారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే శతాబ్ది మహాసభకు భారీగా హాజరవ్వాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో 25 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించబడ్డది. ఆనాడు దేశానికి స్వాతంత్రం లేదు, బ్రిటిష్ అంటే తెల్లదొర పరిపాలన. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 550 సంస్థానాలలో సామంత రాజులు సంస్థాన రాజుల పరిపాలన అంటే దేశముఖుడు జమీందారుల జాగీర్దారుల భూస్వామ్య పరిపాలన సాగుతున్నది. అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ స్వాతంత్రం పిలిపించింది. ఆ పిలుపు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు స్వాతంత్రంలో పోరాటం చేసిన మాట వాస్తవమే. అయితే త్యాగాలు చేసింది మాత్రం ప్రాణాలు అర్పించింది కమ్యూనిస్ట్ పార్టీ. అప్పుడు ఏఐటీ స్థాపించబడ్డది. కార్మికుల కొరకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు అన్ని సంఘాలు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. అంతేకాదు అన్ని సంస్థానాల్లో కూడా ఉద్యమాలు చేసింది. తెలంగాణలో నైజాం గద్దించేందుకు మరి సాయుధ పోరాటం చేసింది. 10 లక్షల ఎకరాల భూములు పంచింది. 4,500 ప్రాణాలు పోగొట్టుకున్నది. దేశవ్యాప్తంగా కూడా కేరళలో పోరాటం మరి పోరాటం, అలాగే పశ్చిమ బెంగాల్ తెగా పోరాటం చేసిన నేపథ్యం ఉంది. అలాగే అన్ని సంఘాలు పెట్టి ఈ దేశంలో ఈ స్వాతంత్రం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా పోరాటం చేసి శ్రమకు తగ్గ ఫలితం రావాలి, పేదోని బతుకులు మారాలి, సంపద బాగున్నది కానీ కొద్ది మంది చేతులు ఉన్నది. అది ఆదాని గ్రూపో అమ్మాని గ్రూప్ అనుకో ఈ నరేంద్ర మోడీ గుడిగం చేస్తూ ఉన్నాడు. రాజవరణ కట్టబెట్టి వాళ్ళకు పరంగా అప్పచెప్తా ఉన్నాడు. ఈ రకంగా 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేశాడు. కానీ పేదోళ్లకు మరి ఇప్పటికీ ఇల్లు లేకుండా ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నారు. మరి ఇవాళ అంగన్వాడీ, ఆశా వర్గాలు, మధ్యాహ్న భోజనంతా కూడా జీతాలు రాక పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణలో ఈ ప్రభుత్వం గత కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందని ఇంకా ఈ ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇవ్వకుండా పెండింగ్లో ఉంటున్న నేపథ్యం ఉంది. అన్ని చోట్ల నాకు దరఖాస్తు ఇస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వం తీసుకొస్తాం. మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాల్వపల్లి అడ్డరోడ్డు, శెట్టిపాలెం, అవంతిపురం వరకు 74 కోట్లతో చేపట్టనున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులకు ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజల త్యాగంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉత్తమ్ అన్నారు. 60,000 కోట్లతో రోడ్ల నిర్మాణం, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్పై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.
స్వామికి ఎందుకు స్వామి వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ బంగారు రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి వాహనాలను ఆపి మద్యం పరీక్షలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని వాహనదారులకు ఎస్ఐ బంగారు రాజ్ కుమార్ సూచనలిచ్చారు. వారణాసిలో కార్తీక మాస పూజలు, యాగాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అవిముక్త క్షేత్రంలోని గంగాఘాట్ వద్ద మహాయాగంలో శ్రీ లలితా సేవా ట్రస్ట్ సేవకులు పాల్గొన్నారు. కోరుట్ల పట్టణం, జగిత్యాల జిల్లా పరిసర గ్రామాల నుంచి పలువురు భక్తులొచ్చి కార్తీక దీపోత్సవ సేవలో పాల్గొని సేవకులకు సహకారం అందించారు. కార్తీక మాస ప్రత్యేక పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాజీవ్ రహదారిపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి చేపట్టిన అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కేతో కలిసి గోదావరి ఖని, బీ గెస్ట్ హౌస్, మలుబులపు, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఐలాండ్ల డిజైన్, రేడియం బ్లింకర్స్, స్టడ్స్, సీసీ కెమెరాల వంటి భద్రతా చర్యలు పరిశీలించి ప్రమాదాల కారణాలను గుర్తించి సూచనలు జారీ చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యాలే ప్రమాదాలకు కారణమన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదరహిత రామగుండం నిర్మాణమే లక్ష్యమని కమిషనర్ చెప్పారు. ఆల్రెడీ మనకు ఉన్నాయి సార్, మీటర్లు ఉన్నాయి సార్, నైట్ కూడా రోడ్ సైడ్లో కూడా డ్రైన్స్ క్లియర్ చేసుకోవడానికి
అన్ని వైపు చేసినా డెఫినెట్లీ 40% తగ్గిపోతుంది. గుడ్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవన్ టీవీ న్యూస్. బీజేపీ ఎంపీలకు, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు